బ్రేకింగ్ న్యూస్. మీకు ఇప్పుడు నేను ఒక సాహస బాలికను చూపించబోతున్నాను. ఒక సాహస బాలిక చేసిన సాహసం, దొంగను పట్టుకోవడానికి ఒక బాలిక చేసిన సాహసం గురించి చెప్పబోతూ ఉన్నాను. పైగా అది ఏ పక్క రాష్ట్రాల్లోనూ కాదు, మన హైదరాబాద్లో చింతల్లో జరిగిన ఘటనను మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, నేను చెబుతూ ఉంటాను. ఆ దృశ్యాలు మీరు చూస్తూ నేను చెప్పేది వినండి. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు మీ పక్కింట్లో ఎవడైనా దొంగతనానికి వస్తే మీరేం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ నాకు చెప్పండి. మీ పక్కింట్లోనూ మీ కింద ఫ్లోర్లో ఉన్న చోటుకు ఒక దొంగతనానికి వస్తే మీరేం చేస్తారు? ఇక్కడ చూడండి, అదిగో ఆ సర్కిల్లో ఉన్నవాడు ఒక దొంగ. పట్టపగలు చింతల్లోని భగత్ సింగ్ నగర్లో దొంగతనానికి వచ్చాడు. ఆ బాలిక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న కుటుంబం తాళం వేసి బయటికి వెళ్ళిందనే విషయాన్ని గమనించి ఆ దొంగ అక్కడికి వచ్చాడు. బీరువా సౌండ్ వచ్చింది. అరే, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేరు కదా, బీరువా సౌండ్ వచ్చింది ఏంటి అని ఈ మొదటి బాక్స్లో చూస్తున్న ఆ బాలిక గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళింది. ఆ బాలికను చూడగానే ఆ వ్యక్తిని చూసి అరిచింది, గట్టిగా కేకలు వేసింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీశాడు బయటికి. పరుగులు తీశాడు కదా, నా బాలిక వదిలేయలేదు. ఆ దొంగ వెనక పరిగెట్టిన చూడండి, అదిగో ఆ బాలిక దొంగ వెనక పరిగెడుతోంది. బహుశా ఆ సమయంలో ఆ బాలిక అరుపులు విని తరుముతూ ఉంటే మిగిలిన వాళ్ళు ఆ సమయానికి చోద్యం చూసుండొచ్చు. ఆ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెంటనే అటాక్ చేసి తరిమి వాడిని పట్టుకుంటే దొరికిండేవాడు. కానీ ఆ బాలిక ఒక్కతే పరిగెడుతోంది. ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో మనం చాలా చూసాం. కొన్ని సందర్భాల్లో దొంగ దొరకవచ్చు, కొన్ని సందర్భాల్లో దొంగ చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే ఆ తరుముతున్న వాళ్ళని అటాక్ చేసి పారిపోవచ్చు. కానీ ఆ బాలిక అవేమీ ఆలోచించలేదు, దొంగను పట్టుకోవాలనుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసి ఉండేవారో ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఆ స్ట్రీట్లో మిగిలిన వాళ్ళు ఎవరో కూడా అక్కడికి కనీసం రాలేదు. చాలా బైకులు ఉన్నాయి, అక్కడ ఇల్లులన్నీ ఉన్నాయి. పగలు వాడు అలా పరుగు పెడుతూ ఉన్నాడు, ఎవరో కూడా రాలేదు. కానీ ఆమె మాత్రం, ఆ బాలిక మాత్రం వాడిని వెంబడించింది, పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ వాడు దొరకకుండా పారిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో చింతల్లో జరిగింది. హైదరాబాద్ చింతల్లో భగత్ సింగ్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక తన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అది సొంత ఇల్లే. గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకుంటున్న వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆ బయటికి వెళ్ళారనే విషయాన్ని గమనించి దొంగ అక్కడికి వచ్చాడు. దొంగతనానికి పాల్పడుతూ ఉంటే అదిగో మొదటి బాక్స్లో చూస్తున్న ఆ బాలిక ఆ వ్యక్తిని తరిమింది, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ బాలికను అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. సహజంగా దొంగ వచ్చాడు అంటే మనకి భయం వేసి ఆ దొంగ వెనక పరుగు పెట్టడానికి మనం కొంచెం సంశయిస్తాం. వాని చేతిలో ఏ ఆయుధం ఉంటే ఏ గాయం చేస్తాడోనని భయపడి ఆగిపోతుంటుంటారు. కొంతమంది మనకెందుకులే అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ బాలిక కింద అలికిడి వచ్చింది ఏంటి అని వెళ్ళి చూసింది. అక్కడ మెచ్చుకోవాలి. అక్కడ ఒక దొంగ కనిపించాడు, వాడిపై అరిచింది. ఇక్కడ ఆ బాలికను ప్రశంసించాలి. ఇప్పుడు ఆ దొంగ పారిపోతూ ఉంటే ఆ బాలిక ఆ దొంగను వదిలేయలేదు, వాడి వెనుక పరిగెత్తింది. ఇక్కడ ఆ బాలికను సన్మానించాలి. ఈ బాలికకు సాహస బాలికగా పేర్కొనాల్సిన అవసరం ఉంది. ఈ బాలికను పిలిచి సన్మానం చేయాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది. మరికొద్దిసేపట్లో బిగ్ టీవీ ఆ బాలిక ఇంటికి వెళ్తోంది. ఆ బాలికతో బిగ్ టీవీ మాట్లాడబోతోంది. చూద్దాం ఆ బాలిక ఏం చెప్పబోతోందో. మరోవైపు ఈ దొంగ ఎవడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. స్థానికులు ఇప్పుడు ఆ బాలికను ప్రశంసిస్తూ ఉన్నారు. మనకెందుకులే, పక్కన ఏదో జరుగుతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోయే ఇలాంటి సమాజంలో దొంగ కళ్ళ ముందు కనబడితే వాడు పారిపోతూ ఉంటే వాడు వదలకుండా స్ట్రీట్లో పరుగులు తీసింది. చూడండి ఒకసారి, వాడు పట్టుకోవడానికి స్ట్రీట్లో పరుగులు తీసింది. వాడు దొరకలేదు అంతే, వాడు ఇంకా వేగంగా పరిగెట్టాడు. దొరికిండుంటే ఖచ్చితంగా ఆ బాలిక వాడిని పట్టుకుని ఉండేది. అప్పుడైనా మరి ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఉండేవారు, లేకపోతే చోద్యం చూసి ఉండేవారు. ఇంకెవరైనా వచ్చి అక్కడ ఇంకొంచెం చొరవ తీసుకుని ఉండుంటే వాడు దొరికి ఉండేవాడు. ఈ ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. చింతల్లోని భగత్ సింగ్ నగర్లో చోటు చేసుకుంది. మా ప్రతినిధి సురేష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాలిక ఏం మాట్లాడిందో చూద్దాం. నా పేరు భవాని, నేను బాసినగర్లో ఉంటా. 2 నెంబర్ గల్లీ ఉంటా. మా ఇంట్లోకి వచ్చిర్రు. పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్, అది ఏటీఎం కార్డు తీసుకొని వస్తుంటే మా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చిర్రు. అయితే నేనైతే అడిగానే ఆంటీ ఆంటీ అని అంటే నేను మా ఇంటి కోసం వచ్చిన అని చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా పట్టుకుంటే ఆయన నన్ను ఇట్లా దుబ్బేసి
పారిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరు పట్టుకోమని అటు వస్తే కింద పడేసింది మళ్ళీ నన్ను దెబ్బలు దొరికింది ఆయన దొరికాయి. ఎంత ఉంటుంది ఆయన ఉంటుంది 23-24 ఉంటుంది. నా పేరు భవాని. నేను బాసినాలో ఉంటా. 2 నెంబర్ గల్లీగా 2 నెంబర్ గల్లీ ఉంటా. మా ఇంట్లోకి ఎవరైనా వచ్చిర్రు పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్ అది ఏటీఎం కార్డ్ తీసుకొని వస్తుంటే మా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు. అయితే నేనైతే అడగగానే ఆంటీ ఆంటీ అని అంటే నేను మా ఇంటి కోసం వచ్చిన అని చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంట్లో పట్టుకుంటే ఆయన నన్ను ఇట్లా దుబ్బేసి పారిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరు పట్టుకోమని అటు వస్తే కింద పడేసింది మళ్ళీ నన్ను దెబ్బలు దొరికింది ఆయన దొరికాయి. ఎంత ఉంటుంది ఆయన విన్నర్గా బాలిక మాటలు. ఆ బాలిక పేరు భవానీ, భగత్ సింగ్ నగర్లో ఉంటుంది. దొంగ కళ్ళ ముందు కనబడ్డాడు. నాకెందుకులేని అనుకోలేదు. ఆ దొంగను పట్టుకోవటానికి ఆ దొంగ వెనుక పరిగెట్టింది. ఏం జరుగుతుందో, ఆ సమయంలో ఏం జరుగుతుందో, ఎంత దూరం తరిమిందో ఆ బాలిక చాలా క్లియర్గా చెప్పింది. సాహస బాలిక. ఇప్పుడు స్వార్థంతో నిండిపోయిన ఇలాంటి సమాజంలో పక్కన ఎవరికి ఏదో జరుగుతుంటే నాకెందుకులని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి ఈ జమానాలో అక్కడ ఏదో సౌండ్ వస్తే వెళ్ళి చూడటమే కాదు, ఏదో సౌండ్ వచ్చింది, ఏదో సౌండ్లను వదిలేయలేదు. ఏమై ఉంటుంది అని అనుమానించింది. కింద ఫ్లోర్లో ఎవరూ లేరు, సౌండ్ ఎందుకు వస్తుందని అనుమానించింది. బాధ్యతగా వెళ్ళి చూసింది. దొంగ అక్కడ కనబడగానే అరవటానికి అరిచింది, అందరిని అప్రమత్తం చేసింది. ఆ దొంగ అక్కడ నుంచి పారిపోతూ ఉంటే వాడిని పట్టుకోవటానికి ప్రయత్నం చేసింది ఆ బాలిక. ప్రాణానికి తెగించి ఆ బాలిక వెళ్ళింది. అలాంటి వాళ్ళ చేతుల్లో నిజానికి కొన్ని ఆయుధాలు, చిన్న చిన్న బ్లేడ్లు కూడా పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తే అటాక్ చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనుకాడని దుర్మార్గమైనటువంటి దొంగలు వాళ్ళు. ఆ వ్యక్తిని అయినప్పటికీ కూడా పట్టుకోవడానికి పరుగులు తీసింది, కానీ దొరకలేదు. చాలా వేగంగా పరిగెట్టింది. చూడండి ఒకసారి, ఆ మధ్యలో ఉన్న బాక్స్లో చూడండి ఒకసారి, చాలా వేగంగా పరుగుపెట్టింది దొంగ. ఒక బాలిక దొంగను పట్టుకోవటానికి అంతలా పరిగెడుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. అదిగో చూడండి, అక్కడ ఒక బైక్ ఉంది. ఆ బైక్కి లైట్ కూడా వెలుగుతుంది. అంటే ఆ బైక్ దగ్గర లైట్ కూడా వెలుగుతుంది, చూసారా? అంటే ఆ బైక్ దగ్గర ఎవరో ఉన్నారు. ఆ బైక్ ఇంకా ఆన్లోనే ఉందన్నమాట. అక్కడ ఆ బైక్ లైట్ వెలుగుతుంది అంటే అక్కడ ఎవరో ఉన్నారు, బహుశా చూస్తున్నారు వాళ్ళు. అదిగో ఆ బైక్లన్నీ కూడా అక్కడ ఇంకెవరో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో కూడా తరిమి వాడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇంకెవరైనా తరిమి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే దొంగ దొరుకుండి ఉండేవాడు. ఆ బాలిక ప్రయత్నం ఇంకా ఫలించుండి ఉండేది. అఫ్కోర్స్ ఇప్పటికీ పోలీసులు వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరోవైపు ఈ బాలికను పోలీసులు అభినందిస్తున్నారు. ఆ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. సో ఈ బాలిక చేసిన ప్రయత్నం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ బాలిక చేసిన ప్రయత్నం గురించి మీరు ఆ బాలిక ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ అమ్మాయి ప్రాణానికి తెగించి దొంగను పట్టుకోవడానికి, నాకెందుకు లేని వదిలేయకుండా దొంగను పట్టుకోవడానికి ఆ బాలిక చూపించిన చొరవకు, తెగువకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడతాను. సురేష్, ఆ బాలిక చేసిన సాహసాన్ని ఎలా చూడాలి? అండ్ ఆ దొంగ ఎవడో అనేది ఏమన్నా తెలిసిందా ఇప్పుడు సీసీ కెమెరాల్లో విజువల్స్ తర్వాత? సమయంలో కింది పోర్షన్ లో ఉండే కుటుంబము ఉద్యోగ వృత్యా ఆఫీసులకు వెళ్ళడం జరిగింది. పైన ఓనర్ అయినటువంటి బాలిక తల్లిదండ్రులు లోనే ఉన్నారు. ఆ బాలిక కింద తాళం ఉన్న ఇంట్లో సౌండ్ వస్తుందని చెప్పేసి గమనించి కిందికి వెళ్ళి చూసేసరికి దొంగ బీరువాని రేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే వెంటనే అప్రమత్తమై ఎవరు నువ్వు అని ఆ బాలిక ఆ దొంగని అడిగే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకి తెలిసిన వాడిని అని చెప్పి పొంతలేని సమాధానం చెప్పడంతో నువ్వు ఎవడరా అని చెప్పేసి గట్టిగా అతన్ని ప్రశ్నించడంతో బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంట్లో ఆ బాలిక అతన్ని పట్టుకొని కింద పడేసినప్పటికీ కూడా అతను మైనర్ అమ్మాయి కావడం, అతను దాదాపు ఒక 30 సంవత్సరాల వ్యక్తిగా ఆ విజువల్స్ లో కనబడుతున్నాడు. కింద నెట్టేసి బయటికి పరుగులు తీశాడు. అయినా కూడా ఆ బాలిక వదలకుండా ఆ దొంగ వెంబడి దాదాపు అత్యంత వేగంగా, అతను ఎంత వేగంగా వెళ్తున్నాడో ఆ బాలిక కూడా అదే వేగంతో భయపడకుండా, బెరుకు చెందకుండా పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. దాదాపు ఒక 300-400 మీటర్ల వరకు కూడా పరిగెత్తడం జరిగింది. కానీ అతను ఇంకా దూరం వెళ్ళిపోవడంతో ఆ బాలిక అక్కడ ఆగిపోయింది. వెంటనే ఆ ఇంటి వాళ్ళకి సమాచారం ఇచ్చింది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్ కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు
దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలనీలో చుట్టుపక్కల ప్రజలంతా కూడా బాలిక ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో దొంగతనానికి వచ్చే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అంటే కత్తులు తీసుకొస్తారు, ఆయుధాలు తీసుకొస్తారు, ఒకవేళ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే చంపడానికి కూడా వెనుకాడారు. కానీ ఆ బాలిక అదంతా పట్టించుకోలేదు. ఆ దొంగని ఏ విధంగా పట్టుకోవాలి, పోలీసులకు అప్పచెప్పాలి అని చెప్పేసి ప్రయత్నం చేసింది. అక్కడ క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది, కనబడుతుంది కూడా. ఎందుకంటే పారిపోయే ప్రయత్నంలో అసలు వదిలిపెట్టకుండా ఎవరైనా ఏదైనా ఘటన జరిగితే భయపడి దూరం వెళ్తూ ఉంటారు. కానీ ఆ బాలిక ధైర్యానికి చాలా మంది అక్కడ మెచ్చుకుంటున్నారు. అసలు దొంగని వదలకుండా పట్టుకునేందుకు చాలా చివరి ప్రయత్నం వరకు కూడా చేసింది. కానప్పటికీ పారిపోవడం జరిగింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగ ఎవరు, రెక్కి నిర్వహించి ఇంట్లో లేరని చెప్పేసి పట్టపగలే చోరీకి యత్నించాడంటే పాత దొంగ నేరస్తుడా లేకుంటే ఎవరు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత ధైర్యంగా, అంటే ఒక మైనర్ బాలిక దొంగను పట్టుకోవడానికి తన బలానంతా కూడా ఉపయోగించినక్కడ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. రైట్ సురేష్, మరి ఆ సమయంలో పరుగు పెడుతూ ఉన్నప్పుడు, ఆ దొంగను తరుముతున్నప్పుడు ఆ స్ట్రీట్లో మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు చూస్తూ ప్రేక్షకులుగా ఉండిపోతారు తప్ప అక్కడ ఏమైంది ఒకసారి పట్టుకొని ఆ బాలికతో మాట్లాడి ఆ వాణ్ణి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే వాడు దొరికేవాడు. కానీ అక్కడ రోడ్డుపై ఎవరు కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఉరుకుతున్న సమయంలో కూడా బాలికని ఏదైనా కొట్టి వెళ్తాడా లేకుంటే ఏం చేస్తున్నాడనే అనుమానంతోనైనా పట్టుకోవాలి. కానీ అక్కడ ఎవరు కూడా పట్టుకునే ప్రయత్నం చేయకపోవడంతోనే ఆ దొంగ పారిపోవడం జరిగింది. కానీ బాలిక మాత్రం దాదాపు 300-400 మీటర్ల వరకు కూడా వేగంగా, అతను ఎంత వేగంతో వెళ్తున్నాడో అంతకంటే రెట్టింపు వేగంతో పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి కూడా అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారానే బయటకు వచ్చింది. అదంతా కూడా రికార్డ్ అయింది. కాబట్టి ఆ దొంగ ఇక్కడ బాలిక ధైర్యాన్ని మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో రోడ్డు మీద హత్యలు జరుగుతున్నా ఎవరు ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎన్నో లైవ్ మటర్లు కూడా మనం అనేక ఘటనలలో చూసాము. అందరూ రోడ్డుపై బైక్లు, కార్లు ఆపుకొని చంపుతుంటే చూస్తుంటారు తప్ప ఆపే ప్రయత్నం కూడా ఎవరు చేయరు, అసలు దగ్గరకు కూడా పోరు. కానీ ఆ ఎవ్వరు లేని ఇంట్లో ఒక్కడే దొంగ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన శక్తిని అంతా ఉపయోగించి ఆమె పట్టుకోవడానికి ప్రయత్నం చేసిందంటే ఆ బాలిక ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ప్రశంసించారు. అమ్మాయి అంటే దాదాపు 14-15 ఏళ్ళున్న అమ్మాయి అంత ధైర్యంగా దొంగని పట్టుకోవడం. ఎందుకంటే అడ్డుకున్న సమయంలో అక్కడ ఏది దొరికితే దాంతోనైనా కొట్టి దాడి చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అతని దగ్గర ఎవరైనా దొంగతనానికి వస్తే ఖచ్చితంగా వెపన్స్ కానీ ఏదైనా ఇనుప రాడ్లు కానీ ఏవైనా ఇల్లును బ్రేక్ చేయాలన్నా కూడా ఏదో ఒక పరికరం కావాల్సి ఉంటుంది. అవన్నీ పట్టుకొని వస్తారు. కాబట్టి అక్కడ లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువుని పట్టుకొని కొట్టినా కూడా బాలికకు అపాయం జరిగే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. కానీ అమ్మాయి చాలా ధైర్యంగా ఆ దొంగని పట్టుకోవాలి, ఏమైనా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తున్నాడు అనే ధోరణితోనే అతన్ని పట్టుకునే